వైసీపీ నాయకులకు ఎలాగా ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా కనీస గౌరవం లేదు, మన అందరికీ తెలిసిందే. కనీసం ఆ దేవుడన్నా భయం ఉంటుంది, భక్తి ఉంటుందా అంటే ఆ దేవుడన్నా కానీ భయం భక్తి రెండూ లేవు. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాము, లేదా మనకి పవర్ ఉంది, లేదా మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనకు దేవుడితో పని ఏంటి అనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరంటే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మొత్తం 11 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైనటువంటి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈయన ఏకంగా శ్రీశైలం దేవస్థానానికే కుచ్చుటోపి పెట్టి ఆ దేవస్థానానికి అప్పగించాల్సినటువంటి ఒక కాటేజీని గత 3 సంవత్సరాలుగా అక్రమంగా వినియోగించుకుంటూ లబ్ధి పొందుతూ దేవస్థానానికి లక్షల్లో నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి. ఆ రోజు అధికారం చేతిలో ఉంది కాబట్టి ఎవరు బూచేపల్లి శివప్రసాద్ని నిలదీసే ధైర్యం చేయలా. ఈరోజు పవర్లో లేరు కాబట్టి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే పైగా ప్రగల్భాలు పలకటం. ఈ బూచేపల్లి శివప్రసాద్ నేను తప్పు చేశాను అనుకుంటే ఆ దేవుడి ముందే బహిరంగ క్షమాపణ అడుగుతానని చెప్పి ప్రగల్భాలు పలకటం. నువ్వు తప్పు చేసావా లేదా అనేది నువ్వే చెప్పాలా. దేవస్థానం అధికారులు నీకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఎందుకు కాటేజీని దేవస్థానానికి అప్పగించలేదు? అసలు విషయం ఏంటంటే శ్రీశైలం దేవస్థానం దగ్గర ఎవరైనా కాటేజీలు నిర్మించి ఇస్తాము, గుడికి ఇస్తాము అంటే దేవస్థానం కొంత స్థలం కేటాయిస్తుంది, ఒక ప్లాట్ని కేటాయిస్తుంది. ఆ ప్లాట్లో నిర్మించిన తర్వాత దాన్ని ఇచ్చేయాలి. ఇచ్చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే దాతలు ఉన్నారో వారికి ఏడాదికి ఒక 30 రోజులు వాళ్ళు వినియోగించుకోవచ్చు. అంటే వివిధ సందర్భాల్లో టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు, లేదా వాళ్ళ బంధువులు చుట్టాలు కుటుంబ సభ్యులు ఎవరైనా దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ కాటేజీలు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి 30 రోజులు అంటే 1 నెల పాటు వాళ్ళకి కేటాయిస్తారు. మిగతా 11 నెలలు దేవస్థానమే అద్దెకిస్తుంది దాన్ని. సో ఇదే విధంగా 2021లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి ఏం చేశాడంటే ఆ రోజు దేవస్థానానికి ఒక అర్జీ పెట్టుకున్నాడు. సో మేము ఇలా కాటేజీ నిర్మించి ఇవ్వాలనుకుంటున్నాము అంటే ఆ రోజు అధికారంలో ఉంది వైసీపీ పార్టీయే కాబట్టి సరే ఎవరైనా నిర్మిస్తానంటే దేవస్థానానికి ఇబ్బంది ఏముంది. సో స్థలం కేటాయించారు, ఒక 8 సెంట్ల స్థలం కేటాయించి అందులో కాటేజీ నిర్మించడానికి 2021లో ఇస్తే 2023 నాటికి కాటేజీ నిర్మాణం పూర్తయింది. సో నిర్మాణం పూర్తయిన వెంటనే ఏం చేయాలి? దాన్ని దేవస్థానానికి అప్పగించేయాలి. అప్పగించేసి నెల రోజుల పాటు, సంవత్సరంలో 30 రోజులు ఎప్పుడైనా వాళ్ళు వాడుకోవచ్చు. మిగిలిన సమయంలో దేవస్థానం దానికి అద్దెకిస్తుంది. సో 4 గదులు ఉన్నటువంటి ఒక కాటేజీని ఆ రోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన మాట వాస్తవం. నిర్మించి 2023లో దేవస్థానానికి ఇవ్వాల్సినటువంటి ఆ కాటేజీని ఈరోజు 2026 మనం జూన్లో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా అంటే దాదాపు 3-3.5 ఏళ్ల పాటు దేవస్థానానికి అప్పగించకుండా తనంతటా తానే స్వయంగా వాడుకుంటున్నాడు. తాను అద్దెలకు ఇచ్చుకుంటున్నాడా లేదా కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా అనేది మనకు తెలియదు. వాస్తవానికి ఆ కాటేజీ రోజు అద్దె అంటే 4 గదులు కాబట్టి గదికి 2,000 చొప్పున యావరేజ్న రోజుకి 8,000 అద్దె ఆ కాటేజీ మీద వస్తుంది. రోజుకి 8,000 అంటే నెలకి దాదాపుగా 2.5 లక్షల రూపాయలు యావరేజ్ అద్దె ఆ కాటేజీ మీద వస్తుంది. సరే తక్కువలో తక్కువ సగం రోజులే దాన్ని అద్దెకిచ్చినా కానీ ₹1,00,000 పైగా ఆదాయం వస్తుంది. అలా 3-3.5 ఏళ్ల పాటు నెలకి ₹1,00,000 చొప్పునంటే ఎంత నష్టపోయారో చూడండి. దాదాపుగా 40-50 లక్షలు దేవస్థానానికి నష్టం. ఎందుకు ఇవ్వలేదు? పలుమార్లు దేవస్థానం నోటీసులు జారీ చేసిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అడిగే ధైర్యం ఎవరు చేయలే. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాటేజీ ఇవ్వండి ఆడుమట్టికి ఎలా అడగలదు, అధికారులు అడగలేదు. వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2-3 సార్లు నోటీసులు జారీ చేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కనీసం స్పందించలేదు కదా. దాన్ని ప్రభుత్వం అంటే ఆ గుడికి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం కూడా చేయలే. దేనికి ఏదో ఒక రీజన్. ఒకసారేమో లోన పెయింట్ పోయింది వేయించాలంటాడు, ఒకసారేమో ఏదో మరమ్మతులు చేయించాలంటాడు, ఇంకొకసారేమో ఇంకా పెండింగ్ వర్క్ ఉందంటాడు. నీకు 2021లో స్థలం కేటాయిస్తే ఇంకా మరమ్మతులు చేయించాలి, రంగులు వేయించాలి అని చెప్పడానికి సిగ్గులేదా శివప్రసాద్ రెడ్డి? దేవుడితో నా ఆటలు. దేవుడు భూమిని నువ్వు కాటేజీ నిర్మిస్తానని తీసుకుని నిర్మించేసి అందులో నువ్వు సొమ్ము చేసుకుంటావా? ఆయన అద్దెలకు ఇచ్చుకున్నాడా లేదా కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నాడా అనేది మనకు అనవసరం. బట్ దేవస్థానానికి మాత్రం నష్టం జరిగింది కదా. భక్తులకు ఉపయోగపడాల్సినటువంటి కాటేజీ ఉపయోగపడకుండా పోయింది కదా. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో వెంటనే రాత్రికి రాత్రి ఆ దేవస్థానం అధికారుల వద్దకు తన మనుషులను పంపి తాళాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంటే ఇది ఇష్యూ అయ్యి సోషల్ మీడియాలో ఇష్యూ అయ్యి బండారం బయటపడి ప్రజలు చీకొడితే తప్ప బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దాన్ని దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి కనీసం అనిపించలా.
రాత్రికి రాత్రి తాళాలు ఇదిగో మీ కాటేజీ తీసుకోండి అని చెప్పి తాళాలు తన మనుషుల చేత పంపితే అధికారులు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారంటే ముందు అధికారులు రావాలి, అందులో ఏమేం వస్తువులు ఉన్నాయి ఏమేం వస్తువులు లేవు అనేది వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున కాటేజీని అడ్డికిచ్చేటప్పుడైనా అందులో సోఫాలు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, లేకపోతే ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఇవన్నీ రాసుకోవాలి వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు మీరు తాళాలు ఇస్తే కుదరదు, మాకు అందులో ఏముందో మాకు తెలియదు కదా. సో మేము తర్వాత వచ్చి రేపో ఎల్లుండో వచ్చి మేము మొత్తం పరిశీలించి రికార్డ్ చేసుకున్న తర్వాత తాళాలు తీసుకుంటామని చెప్పారు. చివరిగా నిన్న ఫైనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది మీడియాకి ఎక్కిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఎమ్మెల్యేగానే ఉన్నాడు అక్కడ. ప్రజలు కూడా చీకొట్టడం మొదలుపెట్టారు. ఇదేంటి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దేవుడి దగ్గర కాటేజీ నిర్మాణం చేస్తానని చెప్పి స్థలం తీసుకుని నువ్వు వాడుకోవడం ఏందయ్యా, సిగ్గులేదా అని చెప్పి స్థానిక ప్రజలు కూడా కాండ్రించి ఊయటం మొదలుపెట్టిన తర్వాత రాత్రికి రాత్రి తన మనుషులను పంపాడు. అంటే వీళ్ళ దోపిడీ ఏ స్థాయిలో చివరికి దేవుడిని కూడా వదిలిపెట్ల. దేవస్థానాన్ని భూమిలో ఏదో కాటేజీ నిర్మించేస్తానంటే దేవుడి మీద భక్తి ఏమో అనుకున్నారు. దేవుడి మీద భక్తి కాదు, అప్పనంగా ఆ దేవుడి భూమిని కొట్టేయాలనేది వీళ్ళ ప్లాను. వీళ్ళు ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి దిగొచ్చాడు ఒక మెట్టు. అదే వైసీపీ అధికారంలో ఉంటే ఈరోజు కాటేజీని దేవస్థానానికి ఇస్తాడా, ఈ విషయం బయటికి రానిస్తాడా? రానివ్వడు కదా. ఈరోజు వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి వాళ్ళ పాపం పండింది కాబట్టి బయటపడింది. అలా ఎన్నేళ్ళు దోచుకుందామని, ఎన్నేళ్ళు దాన్ని అక్రమంగా వాడుకుందామని నాకు అర్థం కాల. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. శ్రీశైలం దేవస్థానానికి వైకాపా ఎమ్మెల్యే కుచ్చుటోపి, కాటేజీ అప్పగించకుండా సొంత అవసరాలకు వినియోగం, నోటీసులు జారీ చేసిన అధికారులు. శ్రీశైలం దేవస్థానానికి వైకాపా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుచ్చుటోపీ పెట్టిన ఉదాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంలో ప్రైవేటు వ్యక్తులు కాటేజీలు నిర్మిస్తే ఏడాదిలో 30 రోజులు వినియోగించుకోవచ్చు, మిగిలిన రోజుల్లో దేవస్థానం అద్దెకిస్తుంది. ఈ మేరకు ఏ గ్రేడ్ డొనేషన్ పథకం కింద వైకాపాకు చెందిన ప్రకాశం జిల్లా దర్శి ప్రస్తుత ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తండ్రి అయినటువంటి సుబ్బారెడ్డి తనకు స్థలం కేటాయించాలని కోరితే దాంతో దేవస్థానం 8 సెంట్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 34ను 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేటాయించారు. సో అందులో దాదాపుగా ₹1 కోటి వ్యయంతో 4 పడకల గదులుండే కాటేజీని నిర్మించారు. 2022 మే నాటిని దీన్ని ప్రారంభించారు. అంటే 2023 మే నాటికి ఇది పూర్తయింది. సో నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయ్యాక కాటేజీని ఏం చేయాలి, దేవస్థానానికి అప్పగించాలి. కానీ అలా అప్పగించకుండా తనకు నచ్చిన వారికి కేటాయించి ఎవరూ రాకపోతే ఖాళీగా ఉంచేవాళ్ళు. 3 ఏళ్లుగా ఇలాగే జరుగుతుంది. దేవస్థానం అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఈ నెల 18లోగా కాటేజీని గన అప్పగించకపోతే 19, 20 తేదీల్లో మేమే స్వాధీనం చేసుకుంటామని ఒక ఫైనల్ నోటీసు ఈ శ్రీశైలం దేవస్థానం అధికారులు జారీ చేశారు. అప్పుడే ఈ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సో దీనివల్ల ఎంత నష్టం జరిగిందో చూడండి, ఆర్థిక నష్టం. దేవస్థానం కాటేజీలను పడక గదుల సంఖ్య ఆధారంగా భక్తులకు అద్దెకి ఇస్తుంది. 4 పడక గదుల కాటేజీకి రోజుకు 8,000 వరకు అద్దె ఉంటుంది. 3 ఏళ్లుగా ఈ కాటేజీని దేవస్థానానికి అప్పగించకపోవడంతో దేవస్థానం భారీగా నష్టపోయింది. స్థలం కేటాయించిన ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేయాలి. కాటేజీ నిర్మించడానికే 2 ఏళ్లు పట్టింది. తర్వాత 3 ఏళ్లు దేవస్థానం అధికారులకు అప్పగించలేదు. మరమ్మతులు చేయించాలని, రంగులు పోయాయని, ఇంకా పూర్తి చేసిన తర్వాత ఇస్తానని పదే నమ్మబలుగుతూ వస్తాడు. అయితే తాజాగా అధికారులు గుర్తించింది ఏంటంటే ఈ వ్యక్తే కాదు, ఇలా దేవస్థానంలో కాటేజీలు నిర్మిస్తామని భూమి తీసుకుని నిర్మించకుండా ఏళ్ల తరబడి తమ దగ్గరే ఆ భూముల్ని చెట్టుకున్నటువంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నట్టుగాను మొత్తం అలాంటి కాటేజీలు పూర్తయినా దేవస్థానానికి అప్పగించకుండా వాళ్ళే వాడుకుంటున్నటువంటి కాటేజీలు ఇంకొక 7 ఉన్నట్టుగాను అధికారులు అయితే గుర్తించారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. సో ఎప్పుడైతే ఇది మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్గా మారిందో, ఎప్పుడైతే దర్శి ప్రజలందరికీ కూడా విషయం బయటపడి చీకొట్టడం మొదలుపెట్టారో వెంటనే శివప్రసాద్ రెడ్డి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాడు. ఏం చేశాడో చూడండి ఇక్కడ. కాటేజీ అప్పగించిన విషయం శనివారం వెలుగు చూడటంతో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి శనివారం రాత్రి తన ప్రతినిధులను దేవస్థానం అధికారుల వద్దకు పంపి తాళాలు అప్పగించే ప్రయత్నం చేశారు. తాము అన్ని తనిఖీ చేసి అందులో ఏం వస్తువులు ఉన్నాయో రికార్డు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కాటేజీలు అప్పగించిన వారందరికీ ఏప్రిల్లోనే నోటీసులు ఇచ్చామని కూడా తెలిపారు. వాస్తవానికి నిబంధనలు ఉల్లంఘించిన వారందరికీ అపరాధ రుజుం, అంటే వాస్తవానికి మొదటి ఏడాదిలో దీన్ని ఇవ్వాలి, సరే 2వ ఏడాది 2 ఏళ్లకు పూర్తి చేశాడు. 2023 మే నుంచి దీన్ని అప్పగించకుండా తన వద్దే పెట్టుకున్నందుకు గాను ఇంత ఫైన్ అని చెప్పి ఇప్పుడు దేవస్థానం విధించే అవకాశం కూడా ఉంది. అదే అంశాన్ని అధికారులు కూడా తెలిపారు. అంటే ప్రజలు చీకొట్టడం మొదలుపెట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక తాళాలు తీసుకెళ్ళి ఇచ్చాడు తప్ప
కనీసం వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా మనకెందుకులే మనం ఓడిపోయామేమో, రేపొద్దున ఇది బయటకు వస్తే ఇప్పుడు దాకా మనం వాడుకున్నది కూడా ఇష్యూ అవుద్దామోనని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పటి వరకు ఇంకా వాడుకుంటూనే ఉన్నాడు. అంటే అధికారులు నన్ను ఏమీ చేయలేరులే, ఆల్రెడీ నేను ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నాను కాబట్టి నన్ను ఏమీ చేయలేరు అనుకున్నాడేమో తెలియదు. కానీ మొత్తానికి శ్రీశైలం దేవస్థానానికి ఏడాదికి అంటే నెలకు 2.5 చొప్పున దాదాపుగా 3.5 ఏళ్ల పాటు ఆదాయం నష్టపోయింది అంటే అది కేవలం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వల్లే. సో దీని మీద అధికారులు కూడా చర్యలకైతే సిద్ధమవుతున్నారు. సో అపరాధ రుసుం కింద ఎంత విధిస్తారు ఏంటి అనేది ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ కూడా కాటేజీని అయితే ఇస్తానని చెప్పి శివప్రసాద్ తన మనుషులను పంపినట్టుగైతే తెలుస్తుంది. అంటే వైసీపీ అహంకారం, అందుకనే చెప్పింది ప్రజలంటే ప్రజాస్వామ్యం అంటే అలాగే గౌరవం లేదు, కనీసం దేవస్థానం అన్నా దేవుడు అన్నా వాళ్ళ అది కూడా భయం భక్తి లేకుండా పోయింది. అరే మనం దేవుడితో ఆటలాడుతున్నామేమో, దేవుడి స్థలంలో మనం కట్టి ఇస్తామని మాట ఇచ్చామేమో, అది భక్తులకు ఉపయోగపడాల్సిన దాన్ని మనం అక్రమంగా వినియోగించుకుంటున్నామేమో, ఇది తప్పేమో అనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించినటువంటి వ్యక్తి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఏది ఏమైనా వైసీపీ భోగోతాలు ఈ అధికారం పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద కూడా స్థానిక ప్రజలు కావచ్చు, ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా దేవుడితో ఆటలేంటని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంతకాలం అక్రమంగా వినియోగించుకున్నటువంటి శివప్రసాద్ రెడ్డి మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని భక్తులందరూ కోరుకుంటున్నారు.